హలో గైస్, వెల్కమ్ టు వినోద్ బ్లాగ్స్ అండ్ మోర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి డే 2 అండ్ గురు పౌర్ణమి కదా, అందుకే కొద్దిగా రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. చాలా రోజుల నుంచి రూమ్లో లేము, మొత్తం చెత్త చెదరం అయిపోయింది. అవన్నీ రూమ్ మొత్తం కడిగేసి ఊడ్చేసి కడిగేసాను నీట్గా. నేను కూడా నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకొని డ్రెస్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నేను ఎవరైతే కామెంట్ చేశారో, వీడియోస్ చూసి లైక్ కొట్టారు, షేర్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకందరికీ షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ వ్యూస్ పెరిగితే నాకు కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలా అయితే కొద్దిగా హెయిర్ మొత్తం సెట్ చేసేసుకొని, బ్యాచిలర్ రూమ్ కదా, అలాంటి అద్దాలు ఉంటాయి. రైస్ పెట్టేసాను. ఇంకోటి ఏంటంటే, ఇవాళ మా ఫ్రెండ్ వస్తున్నాడు ఊరు నుంచి అని చెప్పేసి రైస్ ఎక్కువ పెట్టాను. రైస్ ఎక్కువ పెట్టేసి దాంట్లో నీళ్ళు కూడా ఎక్కువ పోసేసాను అనమాట. మొత్తం మెత్తగా అయిపోయింది, బాగా మెత్తగా అయింది. వాడు రాలేదు, ఆ రైస్ మొత్తం పాడైపోయింది. చాలా వేస్ట్ అయిపోయిందని బాధ అనిపించింది. అందుకే ఇవాళ నేను రైస్ అంటే డే 2 అంటే ఇవాళ అంటే డే 3 రోజు నేను రైస్ వండుకోలేదు నేను ఇవాళ. అలా లంచ్ బాక్స్ అయితే తీసేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. నేను ఉండేది ఎక్కడో, నేను వర్క్ చేసేది ఇంకెక్కడో చాలా దూరం. సో మాటలోనే ఆఫీస్ కూడా వచ్చేసాను అనమాట. ఇదే మా ఆఫీస్ ఏరియా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అద్దంలో ఒకసారి చూసుకున్నా ఎలా ఉన్నానని. పర్లేదు, బాగానే ఉన్నా. రైస్ తిందాం అనుకొని తీసుకున్నాను కానీ పాడైపోయిందని బాధలో రైస్ పక్కకు పెట్టేసి బోండాలు తీసుకొని తినేసాను అనమాట. సాయంత్రం మేడం ఫోన్ చేసి చెప్పారు, వినోద్ ఉజైఫా వస్తున్నాడు స్కూల్ నుంచి, కొంచెం పికప్ చేసుకో అని. సో రాని వచ్చేసారు మా ఉజైఫా కూడా. పికప్ చేసుకుని ఇంట్లో వదిలేసాను. నైట్ లేట్ అయిపోయిందండి, ఆఫీస్లో కూడా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఏమో వండుకుంటామని చెప్పేసి దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి బగారా రైస్ అండ్ వెజ్ కీమా తీసుకున్నాను. అది తిన్నానన్నమాట. కానీ అది కూడా అంత బాగాలేదు. పర్లేదు, ఇంకా అప్పుడప్పుడు తినాలి, తప్పదు కాబట్టి తిన్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ షేర్ చేయడం అండ్ లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్.